నమస్తే. గురువు జూన్ 2వ తారీఖున మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రక్రియ. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏందంటే, గురువు ఉచ్చ స్థానానికి వెళ్తూ ఉన్నాడు. కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థానంలో ఉండటం వల్ల ఏం జరుగుతుంది? సహజంగా గురువు వచ్చేటప్పుడు మనకి ధనాన్ని ఇస్తూ ఉంటారు, సంతానాన్ని ఇస్తూ ఉంటారు. తర్వాత శుభకారకుడు అంటే చెడు జరగకుండా శుభాలను ఇచ్చేవాళ్ళు ఉంటారు. యజ్ఞాలు, హోమాలు, టీచరు ఇలా ధనము, తర్వాత ధర్మరక్షణ ఇవన్నీ గురువు వల్ల జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి మనిషికి మనం ఇప్పుడు చెప్పుకున్న విధంగా గురువు వాళ్ళ జీవితంలో రకరకాల పాత్రల ద్వారా పోషించబోతున్నారు. ఇవి వాళ్ళకి అనుకూలంగా ఉంటాయా, ప్రతికూలంగా ఉంటాయా అనేది మనం ఈ గురువు మారటం ద్వారా 12 రాసుల వరకు ఎలా ఉందో మనం చూద్దాం. మనం తులారాశి చెప్పుకుందాం. తులారాశి 2025లో బాగున్న రాశుల్లో, 2026లో కూడా బాగున్న రాశుల్లో ఒక రాశి తులారాశి. ఇప్పటిదాకా గురువు మీకు 9వ స్థానంలో ఉండి చక్కగా విశేషంగా లాభించారు. అయితే జూన్ తర్వాత 9వ స్థానంలో ఉన్న గురువు 10వ స్థానానికి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ గురువు ఇప్పటిదాకా మీకు ఫ్రీ ఎంట్రీ పాస్ ఇచ్చేసినట్లు అనుకోవాలి. అయితే ఇక నుంచి మీకు రెస్ట్రిక్టెడ్ పాస్ ఇస్తారు. కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్తో మిమ్మల్ని ఫుల్ఫిల్ అయితేనే మీకు గురువు అనేది మీకు చక్కగా బెనిఫిట్ చేసే విధంగా ఉన్నారని గమనించాలి. మనం ఫస్ట్ అసలు గురువు 10వ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది అని మనం తెలుసుకొని ఆ తర్వాత రియల్ లైఫ్లో ఇంప్లికేషన్స్ ఎలా ఉందో మనం చూద్దాం. మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే, ధాన్యనాశ ధనచ్ఛేద వృధా సంచారణం భయం స్వజనైర్దూషణం చైవ దశమస్తే యథా గురువు అని చెప్తారు. అంటే 10వ స్థానంలో గురువు ఉంటే ఏమవుతుంది? ధాన్యనాశ, ధాన్యాన్ని కోల్పోతుంటారు. ధనచ్ఛేద, వచ్చిన ధనం ఎలా కింద పడితే అలా వెళ్ళిపోతుంది. బగబగ మాడే మంటల్లో, బగబగ ఎండల్లో ఒక చిన్న వర్షం పడితే భూమి సరిగా అంటుకోదు. అలా మీకు వచ్చే ఎంత డబ్బు వచ్చినా మీ అవసరాలకు సరిపడా విధంగా ఉండదని గమనించుకోవాలి. వృధా సంచారణం, ఎక్కువగా అటు ఇటు ట్రావెల్ చేస్తూ ఉంటారు. వాటి వల్ల మీకు ఎలాంటి ఉపయోగం అయితే ఉండదు. దీనికి తోడు మీకు ప్రొఫెషనల్ మ్యాటర్స్లో భయంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్వజనైర్దూషణం, మీకు బాగా కావాలి అనుకున్న వాళ్ళే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచి మీ గురించి చెడుగా ప్రచారం చేసి మీ కీర్తి ప్రతిష్టలకి భంగం చేస్తూ ఉంటారని గమనించుకోవాలి. అయితే కొన్ని కండిషన్లు చెప్పిన విధంగా యాజ్ ఇట్ ఈజ్గా ఇవన్నీ జరుగుతాయని మనం అనుకోకూడదు. వాళ్ళ యొక్క జన్మ జాతకాన్ని బట్టి కూడా మనం చూసుకోవాలి. వాళ్ళ యొక్క దశలు అంతర్దశలు బాగుంటే ఇవి అంత ఎక్కువగా ప్రభావం చూపించవు. ఇన్ కేసు వాళ్ళ దశలు అంతర్దశ జన్మ జాతకంలో కనుక సరిగా లేకపోతే అగ్నికి ఆజ్యం పోసినట్టు, అది సరిగా లేదు కాబట్టి గోచర ఫలితాలు కూడా సరిగా ఉండవు కాబట్టి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం ఈ రాశి వాళ్ళు. నెక్స్ట్ అయితే అన్ని విషయాల్లో ఇబ్బందులైనా మంచి ఏమన్నా ఉంటుందంటే మంచి కూడా జరుగుతుంది. వీళ్ళు చక్కటి ఫుడ్ తింటారు, 3 పూట్ల చక్కగా నిద్రపోతూ ఉంటారు. ఎడ్యుకేషన్కి సంబంధించి ఎవరైనా ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, స్టూడెంట్స్కి చక్కగా కలిసి వస్తుందని గమనించుకోవాలి. కొంచెం లివర్కు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ శారీరకంగా డయాబెటీస్, ఒబేసి లాంటివి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మే బికమ్ ఫ్యాట్ అనుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం, వీలైనంత వరకు ప్రయాణాలు చేయకుండా చక్కగా ఆన్లైన్లోను వాటిల్లోనూ వీటిలోనూ మీ పనులు ఏ విధంగా కానించుకోవాలని చెప్పేసి నేను ఇంకొక సూచన ఇస్తున్నాను. తర్వాత మనకి పురాణాల్లో ఒక స్టోరీ చెప్తూ ఉంటారు. ఏంటి అంటే, శివుడు బ్రహ్మహత్య పాతానికి గురి అయ్యి ఆ యొక్క పాతకాన్ని తొలగించుకోవటం కోసం కాశీ పురవీధుల్లో తిరుగుతూ భిక్షం ఎత్తుకునేవాడు. ఆ టైంలో కైలాస పర్వతాన్ని వదిలిపెట్టి ఇది చేయటం జరిగింది. ఆ శివునికి 10వ స్థానంలో గురువు ఉండటం వల్ల ఇలా జరిగింది అని చెప్పేసి కొన్నిసార్లు కొన్ని పురాణ గ్రంథాలు వివరించడం జరిగింది. సో ఈ ప్రకారంగా కొంచెం మీరు అనవసరంగా సంచారం చేయటం, ట్రావెల్ చేయటం అవాయిడ్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అయితే జాతకం చూపించుకోవటం మీ రాశి వాళ్ళకి చాలా ముఖ్యమని చెప్పేసి గమనించాలి. గురువు యొక్క అనుకూల ప్రభావం మన మీద ఉండటానికి మనం కొన్ని రకాల పరిహారాలను ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, గురువుకి సంపూర్ణ శాంతి పూజలు చేసుకోవాలి. సంపూర్ణ శాంతి పూజలు అంటే ఏంటి? చాలా మందికి అవగాహన ఉండదు. గురు గ్రహానికి మన శాస్త్రాల్లో, గ్రంథాల్లో ఏదైనా గనక ఒక గ్రహం మనకి సరిగా అనుకూలించకపోతే ఆ యొక్క గ్రహం యొక్క ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూలంగా మార్చుకునే ప్రక్రియ ఉంటుంది. దీనికి పరిహారాలు అంటారు. మనకి శాస్త్రాలు ఏ విధంగా చెప్పారంటే, గురువుకి జప సంఖ్య 16,000 సార్లు చేయాల్సి ఉంటుంది. అధిదేవత, ప్రత్యధి దేవత ఇంకొక 3,000, 2,000 సార్లు చేయాల్సి ఉంటుంది. సుమారుగా గురుగ్రహానికి ఇటు అటుగా ఒక 20,000 సార్లు జపం చేయాల్సి ఉంటుంది. అలానే గురుగ్రహానికి
తర్పణం చేయాల్సి ఉంటుంది, గురుగ్రహానికి దానం చేయవలసి ఉంటుంది, గురుగ్రహానికి హోమం చేయవలసి ఉంటుంది. ఇలా ఈ 4 రకాల ప్రక్రియలను ఎవరైతే చేస్తారో గురుగ్రహ సంపూర్ణ శాంతి పూజలు అంటారు. అయితే ఇండివిజువల్గా వాళ్ళు చేసుకోవటం కష్టం కాబట్టి సద్బ్రాహ్మణుల్ని, దేవాలయాల్లో ఉన్న పండితుల్ని, లేకుంటే గురువు యొక్క మంత్రాన్ని తీసుకొని వాళ్ళు కొన్ని లక్షల సార్లు, వేల సార్లు ఉపాసన చేసి చక్కగా సాధన చేసిన వాళ్ళ దగ్గరికి వెళితే ఆ మంత్రం వాళ్ళ ద్వారా సిద్ధించి గురువు యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది కాకుండా గురువుకి సంబంధించిన దేవాలయాలు అంటే మేధా దక్షిణామూర్తి కానివ్వండి, లేదంటే హయగ్రీవ సంబంధించిన దేవాలయాలు చక్కగా విజిట్ చేయటం చాలా మంచిది. ఇంకా ముఖ్యంగా గురు గ్రహం యొక్క శాంతికి మీరు ఆశ్రమాలు చక్కగా విజిట్ చేయొచ్చు. భగవద్గీత, పురాణాలు, వేదాలు, వేదాంతాలు, ఇలా యాన్షియంట్ స్క్రిప్చర్స్ పురాతనమైన గ్రంథాలను తెలుసుకొని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. గురుగ్రహ శాంతి గురించి ఇంకొకటి ముఖ్యమైనదంటే మీకు చదువు చెప్పిన గురువుల్ని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సాధువుల్ని, తర్వాత మీ ఇంటికి ఎప్పటి నుంచో అనాదిగా ఉన్న పురోహితులు, బ్రాహ్మణులు వాళ్ళు మీకు మంచి చెడు చెబుతుంటారు. అలాంటి వాళ్ళని మీరు సత్కరించడం, గౌరవించటం, వాళ్ళకి దక్షిణలు ఇవ్వటం ఇవన్నీ చేస్తే గురువు యొక్క గురు గ్రహం యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా గురువు యొక్క అనుకూలమైన పరిస్థితులకి గురువులకు సంబంధించిన దత్త చరిత్ర చదువుకోవటం ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఆశ్రమాలలో కనుక కొన్ని రోజులు కనుక టైం స్పెండ్ చేయగలిగితే అక్కడ యోగా చేయటం, మెడిటేషన్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటే గురు గ్రహం యొక్క బలం పెరిగి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న పరిస్థితుల్ని చక్కగా ఇంకా మంచి అద్భుతమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా కానీ ఆ ప్రతికూలమైన పరిస్థితులను అధిగమించి చక్కగా లైఫ్ అంతా ముందుకెళ్ళడానికి అంత అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఈ గురువు యొక్క కర్కాటక రాశిలో ఉన్నంత వరకు 12 రాశుల వారికి చక్కగా అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.